వెల్కమ్ టు అమృతం, ఏ డైలీ థీమాటిక్ డైట్ షో. ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో మనం మాట్లాడుకుంటున్నాం జనరల్ హెల్త్లో డీహైడ్రేషన్ గురించి. మరి ఈరోజు స్నాక్స్ని ఎలా ప్లాన్ చేసుకోవాలి తెలుసుకుందాం. హాయ్ లహరి. హాయ్ మోనికా. లహరి, ఇవాళ మన థీమ్ మీల్ ప్లాన్లో డీహైడ్రేషన్ అవ్వకుండా ఉండాలి అంటే స్నాక్స్ని హెల్తీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి? స్నాక్స్ అనేది ఇట్స్ అ గుడ్ టైమ్ టు అవాయిడ్ టీస్ అండ్ కాఫీస్. జనరలీ స్నాక్ అనగానే టీ కానీ కాఫీ కానీ దాంతోపాటు ఏదైనా అన్నట్టు తీసుకుంటారు. సో డీహైడ్రేషన్ రాకుండా ఉండాలన్నా లేదా ఒకవేళ ఆల్రెడీ డీహైడ్రేషన్ సిమ్టమ్స్ కనిపిస్తూ ఉన్నా ఈ స్నాక్ టైంలో మనం ఫ్లూయిడ్స్ ఎక్కువ ఉండేటువంటి ఫుడ్స్ తీసుకోవడం ద్వారా డీహైడ్రేషన్ సిమ్టమ్స్ క్లియర్ చేసుకోవచ్చు లేదా రాకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. జనరలీ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడము, వాటర్ ఎక్కువ ఉండేటువంటి ఫ్రూట్స్ కానీ, అట్లాగే ప్లెయిన్ వాటర్ తీసుకోలేము అనుకుంటే లెమన్ వాటర్, కొంచెం ఫ్లేవర్డ్ లెమన్ వాటర్ లైక్ ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసినటువంటివి లేదా హర్బ్స్ ఇన్ఫ్యూజ్ చేసినటువంటి వాటర్, ఇట్లాంటి జ్యూస్ కాకుండా జనరలీ తక్కువ క్యాలరీస్లో ఎక్కువ ఫ్లూయిడ్ న్యూట్రియంట్స్ ఉండేలాంటి లిక్విడ్స్ తీసుకోవటం ఒకటి. అండ్ సాలిడ్స్ కూడా సలాడ్స్ లాంటివి, చాట్ లాంటివి తీసుకుంటే కూడా చాట్లో కూడా కొంచెము రా వెజిటబుల్స్ ఏదైనా యాడ్ చేసుకోవటము, వాటర్ ఎక్కువ ఉండేటువంటి టొమాటోస్ లాంటి వెజిటబుల్స్ యాడ్ చేసుకోవటము, ఇట్లాంటి వాటితో చేసుకున్నవి సాలడ్స్ లాగా తీసుకుంటే, స్నాక్ రూపంలో తీసుకుంటే డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. ఓకే, చాలా మందికి స్కిన్ చాలా డ్రైగా ఉంటుంది, హెయిర్ కూడా డ్రైగా ఉంటుంది. సో ఈ డ్రైనెస్ కూడా డీహైడ్రేషన్ ఉంటే అవుతుందా? టు అన్ ఎక్స్టెంట్ వాటర్ ఇంటేక్ కరెక్ట్గా లేకపోతే ఈ స్కిన్ డ్రైయింగ్, హెయిర్ డ్రైయింగ్ ఉంటుంది. కానీ ఈ స్కిన్ కానీ హెయిర్ కానీ ఆ డ్రైనెస్ అనేది ఇట్స్ మోస్ట్లీ రిలేటెడ్ టు మన బాడీ నుంచి కొంత ఆయిల్స్ అనేది సెక్రీట్ అవుతాయి. ఆ సెక్రీషన్లో ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని మూలాన డ్రై స్కిన్ అండ్ డ్రై హెయిర్ రావటం జరుగుతుంది. కానీ మనము రెగ్యులర్గా వాటర్ ఇంటేక్ పెంచుకోగానే సడన్గా అన్నీ క్లియర్ అయిపోవు. బట్ వాటర్ తక్కువ అయితే మాత్రం డెఫినెట్లీ గ్లో అనేది తగ్గుతుంది, ఆ హెయిర్కి షైన్ తగ్గుతుంది, అలాగే జనరలీ స్కిన్ కూడా గ్లో అనేది తగ్గుతుంది. సో వాటర్ ఎవరైతే తక్కువ తీసుకుంటారో, కొంతమందిని చూసినట్టుగా అయితే డే అంతటికి కలిపి ఒక 2-3 గ్లాసెస్ తీసుకోవడం కూడా చాలా కష్టం. వాళ్ళకి అలవాటు లేదు అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. సో అలా చేయడం వల్ల ఫ్యూచర్లో వాళ్ళకి కిడ్నీస్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? డెఫినెట్గా ఉంటుందండి. కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం డైజెషన్ ఇష్యూస్ వచ్చేటువంటి ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది వాటర్ ఇంటేక్ సరిగా లేకపోతే. ఎనర్జీ లెవెల్స్ కూడా క్రానిక్గా తక్కువ ఉంటాయి. ఎందుకంటే మన బాడీలో తగినంత వాటర్ లేకపోతే అన్ని సెల్స్కి బ్లడ్ సప్లై అన్నది, అట్లాగే ఈవెన్ ఆ బ్లడ్తో పాటుగా వెళ్ళే న్యూట్రియంట్ సప్లై కానీ, ఆక్సిజన్ సప్లై కానీ, ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అవుతాయి. కాబట్టి ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. అండ్ టెంపరేచర్ రెగ్యులేషన్లో కూడా కొంత ప్రాబ్లం వస్తుంది. అంటే కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోకపోతే సమ్మర్లో అయితే బాడీ కూల్ అవ్వకపోవడము సరిగా, సో దాని మూలాన వేడిగా అనిపించడము. అండ్ వింటర్లో కూడా మనకి తెలియకుండా ఈ వాటర్ లాస్ అనేది అయిపోతుంది. చుట్టూ డ్రైగా ఉన్నప్పుడు ఎన్వైరన్మెంట్, వెదర్ చల్లగా ఉన్నప్పటికీ కూడా, మన చుట్టూ చల్లగా ఉన్నప్పటికీ కూడా డ్రైగా ఉంటుంది. కాబట్టి తెలియని వాటర్ లాస్ అనేది ఉంటుంది. కాబట్టి దాని మూలాన కూడా మన బాడీ సరిగ్గా దానికి అడ్జస్ట్ అవ్వలేకపోవడం, డీహైడ్రేషన్ సిమ్టమ్స్ రావడం కూడా జరుగుతాయి. అండ్ ఫ్రూట్స్ దగ్గరికి వచ్చేసరికి వాటర్ మిలన్ అనగానే పేరులోనే వాటర్ ఉంది. వాటర్ మిలన్ కాకుండా ఏ ఫ్రూట్స్లో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉంటుంది? మస్క్ మెలన్లో ఉంటుందండి. అండ్ బనానాస్ కానీ, గ్రేప్స్ కానీ యూజువలీ. అండ్ మోస్ట్ ఫ్రూట్స్లో ఉంటుంది. బట్ ఆ ఫ్రూట్ని మనం ఏ ఫామ్లో తీసుకుంటున్నామో అన్న దాన్ని బట్టి మనకి వాటర్ కంటెంట్ ఎంత ఎక్కువ వస్తుంది అనేది. సీజనల్గా ఫ్రెష్గా దొరికే ఫ్రూట్స్లో జనరలీ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఈవెన్ మనకి స్ట్రాబెర్రీస్ కానీ, బెర్రీస్ లాంటివి వాటిలో ఉంటుంది. అండ్ పపాయ కొంచెం పండిందైనా సరే, పచ్చిదైనా సరే, బొప్పాయి కాయ కానీ, బొప్పాయి పండు కానీ, వీటిలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంది. దానిమ్మ గింజల్లో కూడా ఉంటాయి కదా, ఎందుకంటే మనం తినేటప్పుడే అది స్ప్లాష్ అవుతూ ఉంటాయి. అవునండి, కొంచెం అందులో కూడా ఉంటాయి. బనానాలో ఉంది అంటే కాంట్ బిలీవ్, అసలు బనానాలో ఉంటుంది ఆ వాటర్ కంటెంట్. డెఫినెట్లీ ఉంటుందండి. ఆ సాఫ్ట్నెస్ అనేది మనకి వాటర్ త్రూ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి తెలియకపోవడానికి రీజన్ ఏంటంటే ఆ వాటర్ అనేది సెపరేట్గా, ఇప్పుడు వాటర్ మెలన్లో అట్లా ఉన్నట్టు సెపరేట్గా కాకుండా ఆ బనానాలో ఉండేటువంటి సాల్యుబుల్ ఫైబర్ కానీ ఇలాంటి కాంపనెంట్స్తో కలిసి ఉండటం మూలాన వాటర్ మనకి విడిగా, వీ డోంట్ ఫీల్ దేర్ ఈజ్ వాటర్, బట్ దేర్ ఈస్ ప్లెంటీ ఆఫ్ వాటర్ బనానాస్లో. ఈవెన్ కూరగాయల్లో చూసుకుంటే అరటి కాయలో కూడా ఎక్కువే ఉంటుంది వాటర్ కంటెంట్. ఓకే,
సో స్నాక్స్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి డీహైడ్రేషన్ ఉన్నవాళ్ళు అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలియచేయండి. జనరల్ హెల్త్లో డీహైడ్రేషన్ రాకుండా ఉండడానికి స్నాక్ని ఎలా ప్లాన్ చేసుకోవాలో చార్ట్ రూపంలో చూద్దాం. సోమవారం బీట్రూట్ యాపిల్ జ్యూస్, క్యాబేజ్ మిల్లెట్ రోల్స్. మంగళవారం బనానా యోగర్ట్ స్మూతీ, స్వీట్ కార్న్ పెప్పర్ సాలెడ్. బుధవారం స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్, స్పానిష్ చిక్ పీ సాలెడ్. గురువారం వీట్ గ్రాస్ కివీ జ్యూస్, దహీ స్ప్రౌట్ చాట్. శుక్రవారం లెమన్ బార్లీ వాటర్, హమస్ విత్ వెజిటబుల్స్. శనివారం బనానా చాక్లెట్ మిల్క్ షేక్, కీరా మింట్ రోలప్స్. ఆదివారం డ్రాగన్ ఫ్రూట్ ఆరెంజ్ జ్యూస్, స్పైసీ రోస్టెడ్ మఖానా. డీహైడ్రేషన్ ఉన్న వాళ్ళు వారం అంతా కూడా స్నాక్స్ని హెల్దీగా ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే విషయాన్ని చార్ట్ రూపంలో తెలుసుకున్నారు కదా. సో లహరి చార్ట్ నుండి ఏ 2 రెసిపీస్ని ఇక్కడ మనం పరిచయం చేస్తున్నాం. ఇవాళ మనం స్పానిష్ చిక్ పీ సాలెడ్, స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్ ట్రై చేద్దాం. ఇవాళ మనది మీల్ ప్లాన్లో మన ఫస్ట్ రెసిపీ స్పానిష్ చిక్ పీ సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్పానిష్ చిక్ పీ సాలెడ్, సో కాంబినేషన్ చాలా బాగుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఉంది అండ్ డీహైడ్రేట్ అవ్వకుండా ఎలా హెల్ప్ చేస్తుంది. ఇందులో వాటర్ కంటెంట్ ఉంది అనే కంటే ఇందులో వాటర్ కంటెంట్ లేదు. సో ఆల్ ఆఫ్ దీస్ వెజిటబుల్స్ హ్యావ్ అ లాట్ ఆఫ్ వాటర్ ఇన్ దెమ్. పర్టికులర్లీ టొమాటోస్లోను ఆనియన్స్లోను రెండిట్లో కూడా వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక మనం ఇట్లా సాలెడ్స్ లాంటివి చేసుకున్నట్టయితే జనరలీ రాగా వెజిటబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి కుక్ చేసినప్పుడు కొంత అమౌంట్ ఆఫ్ వాటర్ లాస్ అనేది ఉంటుంది. బట్ రాగా ఇలాగా అంటే పచ్చి కూరగాయలు యూజ్ చేస్తున్నట్టయితే కనుక వాటర్ లాస్ ఉండదు. కాబట్టి డీహైడ్రేషన్ అలాంటివి ఉన్నప్పుడు జనరలీ సాలెడ్స్ ఇట్లా సాలెడ్స్ కానీ చాట్లో కూడా పచ్చి కూరగాయలు వేసుకోవడం ద్వారా మనం డీహైడ్రేషన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఆర్ ఒకవేళ డీహైడ్రేషన్ ఉంటే కనుక దానికి సంబంధించి వాటర్ అట్లాగే కొంత అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రోలైట్స్ కూడా బాడీలోకి వెళ్ళేందుకు ఇది సహాయపడుతుంది. అండ్ చిక్ పీస్ యూజ్ చేస్తున్నాము లేదా ఉడికించినటువంటి గింజలు అనమాట. సో ఈ శనగల ప్లేస్లో మనం ఎటువంటి గింజలైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా సరే బాయిల్డ్ కాబట్టి అగైన్ ఇవి బాయిల్ చేసే ముందు మళ్ళీ మనం సోక్ చేసి బాయిల్ చేస్తాం కాబట్టి దీంట్లో కూడా వాటర్ కంటెంట్ అనేది ప్లెంటీగా ఉంటుంది. అండ్ వీటిలో గుడ్ కైండ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అలాగే మంచి పొటాషియం కానీ కొంత అమౌంట్, వీటన్నిటిలో కూడా మనం సాల్ట్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి కొంత అమౌంట్ ఆఫ్ సోడియం ఉంటుంది. సో మన బాడీకి హైడ్రేషన్ స్టేటస్ కరెక్ట్గా మెయింటైన్ అవ్వడానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, సో చిక్ పీ అనగానే మనకి ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కదా అందులోని. ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కానీ నార్మల్గా మనం ఏ మీల్ తీసుకున్నా మన డైలీ లైఫ్లోని వాటర్ అన్నది కంపల్సరీగా తీసుకోవాలి కదా. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకున్నప్పుడు డెఫినెట్లీ ఇంకొంత ఎక్కువ వాటర్ అనేది తీసుకోవాలి. అయితే చిక్ పీస్ కానీ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్కి వచ్చినట్టయితే జనరలీ మీరు వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ ఏవి చూసినా కానీ అవి ఆల్రెడీ వాటితో పాటుగా లాట్ ఆఫ్ వాటర్ అనేది ఉంటుంది. ఇప్పుడు చిక్ పీసే కానీ పప్పు కానీ ఆర్ ఈవెన్ పనీర్ కానీ టోఫు కానీ ఇట్లాంటివి ఏవి చూసినా కానీ వాటర్ కంటెంట్ అనేది జనరలీ ఎక్కువగానే ఉంటుంది. అదే నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ చూసినట్టయితే దాంట్లో వాటర్ కంటెంట్ కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ నాన్ వెజిటేరియన్ ప్రోటీన్ సోర్సెస్ తీసుకునేటప్పుడు ఫైబర్తో పాటు ఎక్స్ట్రా వాటర్ అనేది తీసుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో జనరల్ ప్రోటీన్ సోర్సెస్ వెజిటేరియన్ అయినప్పుడు దాంతో పాటు అడిషనల్గా వాటర్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రాగా మనం అటెన్షన్ పే చేసి ఇది ప్రోటీన్ కాబట్టి ఇది తింటున్నాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. స్పానిష్ చిక్ పీ సాలెడ్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ గల పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్ పెట్టారు. స్ట్రాబెర్రీ చూస్తేనే తెలిసిపోతుంది. అండ్ స్ట్రాబెర్రీస్ అనేవి సీజనల్గా వస్తాయి కదా. సో జనరల్గా అసలు స్ట్రాబెర్రీస్ ఎందుకు తీసుకోవాలి, అందులో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి అండ్ డీహైడ్రేషన్కి ఇది ఎలా హెల్ప్ చేస్తుంది? స్ట్రాబెర్రీస్ జనరల్లీ మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ కొంత అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. సో స్ట్రాబెర్రీ జనరల్లీ సీడ్స్ అన్నీ కూడా పైన ఉంటాయన్నమాట. సో స్ట్రాబెర్రీ తినేటప్పుడు సీడ్స్తో పాటు తీసుకుంటాం కాబట్టి ఫైబర్ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో ఓవరాల్గా మనము రెగ్యులర్గా సీజనల్గా స్ట్రాబెర్రీ వచ్చినప్పుడల్లా తీసుకుంటే ఆ ఫైబర్కి అందులో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ వైటమిన్ సికి వీటన్నిటికీ ఉన్న బెనిఫిట్స్ మూలాన హార్ట్ డిసీజెస్ తగ్గించడానికి అట్లాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్లో ఉంచడానికి ఈవెన్ దీంట్లో స్వీట్గా ఉన్నప్పటికీ కూడా దీంట్లో మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉండటం మూలాన డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా సేఫ్గా తీసుకోగలిగిన ఫ్రూట్ స్ట్రాబెర్రీ. సో ఇన్ని బెనిఫిట్స్ ఉండటం మూలాన సీజనల్గా ఎప్పుడు అవైలబుల్ అయితే అప్పుడు
కనీసం కొంత క్వాంటిటీలో అయినా స్ట్రాబెర్రీస్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ బెనిఫిషియల్ అవుతుంది. ఓకే. అండ్ లెమన్ మనందరికీ తెలిసిందే, వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ లెమన్ వాటర్లో కూడా మనకి, అది కూడా వాటరే కదా? యా, డెఫినెట్లీ లెమన్ కూడా చాలా వాటరీ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ అని చెప్పుకోవాలి. సో లెమన్ జ్యూస్ లాగా మనము వాటర్లో యాడ్ చేసుకుంటే, నార్మలీ ఎక్కువ వాటర్ తాగలేకపోయినా కూడా కొంచెం లెమన్ యాడ్ చేసుకుంటే ఇట్ యాడ్స్ దట్ ఫ్లేవర్ ఆల్సో టు వాటర్. ఆ ఫ్లేవర్ మూలాన కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వాటర్ తీసుకోవడానికి వీలవుతుంది. సో డీహైడ్రేషన్ ఉన్నప్పుడు ప్లెయిన్ వాటర్ తీసుకోవడానికి కొంత కష్టంగా అనిపించినప్పుడు ఇలా ఏదైనా ఫ్రూట్ కానీ ఆర్ ఈవెన్ కీరా కానీ, కొన్ని రకాల హర్బ్స్ ఆర్ తులసి కానీ ఇట్లాంటివి యాడ్ చేసుకున్నట్టయితే కొంచెం ఎక్కువ వాటర్ క్వాంటిటీ తీసుకోగలుగుతాం. అండ్ రాక్ సాల్ట్ ఆర్ సైంధవ లవణం కూడా యూజ్ చేస్తున్నాం మనము. ఇది కూడా మనకి డీహైడ్రేషన్ నుంచి త్వరగా రికవర్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. స్పెషలీ వామిటింగ్స్ కానీ, డయేరియా కానీ వీటి మూలాన వచ్చిన డీహైడ్రేషన్ అయితే కనుక ఇలా సాల్ట్స్ యూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. బట్ ఎక్సర్సైజ్ చేయటం మూలాన, స్వెట్ లాస్ మూలాన వచ్చే డీహైడ్రేషన్ అయితే ఎక్సెసివ్గా లైక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 1-2 అవర్స్ ఎక్సర్సైజ్ చేయటం మూలాన స్వెట్ లాస్ అయితే ఎలక్ట్రోలైట్స్ తీసుకోవాలి. కానీ రెగ్యులర్గా 30 to 45 మినిట్స్ వరకు ఎక్సర్సైజ్ చేసినప్పుడు అయ్యే స్వెట్ లాస్కి వాటర్ వరకు తీసుకుంటే సరిపోతుంది. బట్ అదర్వైజ్ ఇది కూడా మనము జనరలీ ఫుడ్స్లో యాడ్ చేసుకుంటే డీహైడ్రేషన్ లేకుండా చూసుకోవచ్చు. సో జనరల్గా చూస్తే ప్రెగ్నెంట్ ఉమెన్ అనగానే ఆల్రెడీ వాళ్ళకి కొంచెం నీరు పట్టేసింది బాడీలోని అని వాటర్ తక్కువ తీసుకుంటారు. వాళ్ళు ఎంత తీసుకోవాలి వాటర్? ప్రెగ్నెంట్ విమెన్ కూడా వాటర్ ఇంటేక్ అనేది మనం రెగ్యులర్గా ఉండే వాటర్ ఇంటేక్కి సమానంగా ఆర్ కొంచెం ఎక్కువ ఉండాలండి. సో ప్రెగ్నెన్సీ టైంలో ఈ బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ ఉండటం మూలాన కూడా ఆ బ్లడ్ వాల్యూమ్ ఎక్కువ మెయింటైన్ అవ్వాలి అంటే వాటర్ ఇంటేక్ కూడా సరిగ్గా ఉండాలి. అండ్ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా ఎక్కువ అవుతుంది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, ఎస్పెషలీ మనకి సెకండ్ ట్రైమెస్టర్, థర్డ్ ట్రైమెస్టర్ వచ్చే టైంకి ఈ ఫ్రీక్వెంట్ యూరినేషన్ కూడా ఉంటుంది. కాబట్టి ఆ యూరిన్ ద్వారా వాటర్ లాస్ వెళ్ళిపోయింది రిప్లెనిష్ చేసుకోవడానికి అండ్ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్స్ ఉండటము, స్వెట్టింగ్ రావడము, వీటన్నిటికీ కూడా కాంపెన్సేట్ చేయడానికి కంపల్సరీ వాటర్ ఇంటేక్ పెంచుకోవాలి. అయితే రెగ్యులర్ వాటర్ లాగా తీసుకోవడానికి కష్టంగా ఉంది అనుకున్నప్పుడు కొంత మనం ఇలా లెమన్ యాడ్ చేసుకొని తీసుకోవడము. అండ్ ఫస్ట్ ట్రైమెస్టర్లో చూస్తే కూడా మనకి ప్రెగ్నెన్సీకి వామిటింగ్స్ అది ఉన్నట్టయితే అప్పుడు కూడా వాటర్ లాస్ ఉంటుంది. అలాంటప్పుడు కొంత జ్యూస్ ఫామ్లో తీసుకోవడము, సూప్స్ ఫామ్లో తీసుకోవడము. సో మనకి ఏ రకంగా వాటర్ లాస్ ఎక్కువ ఉంటుంది ప్రెగ్నెన్సీలో దాన్ని బట్టి వెదర్ ఎలక్ట్రోలైట్స్తో వాటర్ తీసుకోవడమా లేకపోతే ప్లెయిన్ రెగ్యులర్ వాటర్ తీసుకోవడమా, ఎంత ఫ్రీక్వెన్సీలో తీసుకోవడం అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే. స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్లో గల పోషక విలువలు ఏంటో తెలుసుకున్నారు కదా? థ్యాంక్ యూ లహరి. నాని ఇలా అడుగుతున్నారు, నాకు హిమోగ్లోబిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి, ఐరన్ టాబ్లెట్స్ తీసుకుంటున్నాను, దానివల్ల కాన్స్టిపేషన్ సఫర్ అవుతున్నాను, ఏదైనా రెమెడీ తెలియచేయండి. హలో నాని గారు, ఐరన్ టాబ్లెట్స్ లేదా సప్లిమెంట్స్ తీసుకుంటున్నప్పుడు కాన్స్టిపేషన్ అనేటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది చాలా కామన్గా ఉంటుంది. సో జనరలీ ఐరన్ టాబ్లెట్స్ ఎప్పుడూ కూడా ఎర్లీ ఇన్ ద మార్నింగ్ తీసుకుంటారు కాబట్టి రెస్ట్ ఆఫ్ ద డే వాటర్ ఇంటేక్ సరిగ్గా ఉండేలాగా చూసుకోవడము, అలాగే ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి లీఫీ వెజిటబుల్స్, కొంత అమౌంట్ ఆఫ్ సాలెడ్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ కూడా డైట్లో యాడ్ చేసుకున్నట్టయితే ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. ఇవాళ మన ఫస్ట్ రెసిపీ స్పానిష్ చిక్పీ సాలెడ్. స్పానిష్ చిక్పీ సాలెడ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అండ్ ఈ సాలెడ్ ఈవినింగ్ స్నాక్గా బాగుంటుంది. డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఈ స్నాక్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. చక్కటి వాటర్ కంటెంట్ ఉండే లో క్యాలరీ వెజిటబుల్ విత్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. గ్రీన్ క్యాప్సికమ్, సో ఇందులో కూడా మనకి వాటర్ కంటెంట్, వైటమిన్ సి ఉంటుంది. అండ్ రా వెజిటబుల్ తీసుకునేటప్పుడు వైటమిన్ సి కూడా మన బాడీకి కంప్లీట్గా చేరుతుంది. కుక్ చేస్తే వైటమిన్ సి అనేది పోతుంది. సో మనకి బెల్ పెప్పర్స్లోని అంటే రెడ్, గ్రీన్, ఎల్లో ఇలా దొరుకుతాయి కదా, ఇది రెడ్ వేసుకుంటున్నాం ఇక్కడ. వీటిలో ఏంటంటే మనకి చక్కటి వైటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్, లో క్యాలరీ వెజిటబుల్, లాట్ ఆఫ్ ఫైబర్. టొమాటోస్ అగైన్ లో క్యాలరీ వెజిటబుల్ విత్ లాట్ ఆఫ్ ఫైబర్ అండ్ వాటర్ కంటెంట్. కొంచెం వెల్లుల్లి, చిక్పీ వేసుకుంటున్నాం, కాబులి శనగలు అని కూడా అంటారు. వీటిలో కూడా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది. పొట్టుతో వేసుకుంటున్నాం కాబట్టి బోల్డ్ అంత ఫైబర్ అండ్ చక్కటి ప్రోటీన్ కూడా మనకి ఈ చిక్పీ వల్ల అందుతుంది.
కాస్త ఉప్పు, కొంచెం మిరియాల పొడి, బోల్డంతా కొత్తిమీర వేసుకుందాం. సో ఇలాంటి సాలడ్ తీసుకుంటే మనకు అన్ని విధాలా ఉపయోగపడుతుంది. వెయిట్ లాస్కి కానివ్వండి, హెల్తీగా ఉండడానికి కానివ్వండి, చక్కటి వైటమిన్ సి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ అందాలంటే కూడా ఇలాంటి రా వెజిటబుల్స్తో సాలడ్ అన్నది చాలా ఉపయోగకరం. అండ్ దాంతోపాటు డీహైడ్రేట్ అవ్వకుండా బాడీ ఉండాలి అంటే కూడా ఇలాంటి వాటరీ వెజిటబుల్స్తోని రాగా సాలడ్ ప్రిపేర్ చేసి వేసుకోవడం. సో ఇక్కడ మనం ఓన్లీ చిక్పీ అంటే కాబూలీ శనగలు మాత్రమే ఉడికించాం, మిగతావన్నీ రాగా తీసుకుంటున్నాం. ఇలాంటి సాలడ్ ఈవినింగ్ స్నాక్కి తయారు చేసుకుంటే చాలా హెల్దీ. రెడీ అయిపోయింది సింపుల్గా. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. స్పానిష్ చిక్పీ సాలడ్ రెడీ అయిపోయింది. మన నెక్స్ట్ రెసిపీ స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్. స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్. స్ట్రాబెర్రీ మనకు సీజనల్గా దొరికే ఫ్రూట్, చాలా మంచి ఫ్రూట్. మీకు అవైలబుల్గా ఉంటే మాత్రం తప్పకుండా కన్జ్యూమ్ చేయండి. సో స్ట్రాబెర్రీని మీరు సాలెడ్స్లోకి తీసుకోవచ్చు లేదా చక్కటి జ్యూస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి జ్యూసెస్ చాలా బాగా ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీస్ వేసుకుంటున్నాను. ఇందులో వాటర్ కంటెంట్ ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, చక్కటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. మనకి ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి కూడా ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. సో లెమన్ స్క్వీజ్ చేసుకుంటున్నాను. కొంచెం నల్ల ఉప్పు వేసుకుందాం. సరిపడే అని నీళ్లు, ఇవన్నీ కలిపి బ్లెండ్ చేసుకుందాం. సో వాటర్ తీసుకోవాలి, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే చాలా మంది మిడ్ మార్నింగ్ అంటే మార్నింగ్ 11 o'clock టైంలోని మరోసారి కాఫీ కానీ టీ కానీ తీసుకుంటూ ఉంటారు. అండ్ ఈవినింగ్ కూడా మ్యాండేటరీగా కాఫీ టీలు తీసేసుకుంటూ ఉంటారు. సో బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి ఫ్రెష్ జ్యూసులు కానీ స్మూతీలు కానీ ఇంట్లో ప్రిపేర్ చేసి తీసుకోవాలి. అంతేగాని అడిషనల్గా షుగర్స్ యాడ్ చేసినవి, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన టెట్రా ప్యాక్స్లో వచ్చే జ్యూసులు తీసుకోవడం కూడా అంత మంచిది కాదు హెల్త్కి. ఇంట్లోనే ఇలా సీజనల్ ఫ్రూట్స్తో ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది, తగినంత మనకి ఫైబర్ లభిస్తుంది, చక్కటి వైటమిన్స్ కూడా మనకి ఇలాంటి జ్యూసెస్ వల్ల లభిస్తాయి. బ్లెండ్ చేసుకుందాం. మన జ్యూస్ రెడీ అయిపోయింది. సర్వింగ్ గ్లాస్ తెచ్చుకుంటాను. ఫైబర్ కూడా ఏమాత్రం వేస్ట్ కాకుండా మనం డ్రైన్ చేయకుండా డైరెక్ట్గా తీసుకుంటున్నాం. స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్ రెడీ అయిపోయింది. స్పానిష్ చిక్పీ సాలడ్ అలాగే స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసేయండి. స్పానిష్ చిక్పీ సాలడ్ కి కావలసిన పదార్థాలు: కాబూలీ శనగలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ 1 కప్పు, రెడ్ క్యాప్సికమ్ 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, వెల్లుల్లి తరుగు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. స్పానిష్ చిక్పీ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఉల్లిపాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, టొమాటో ముక్కలు, వెల్లుల్లి తరుగు, ఉడికించిన కాబూలీ శనగలు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్పానిష్ చిక్పీ సాలడ్ రెడీ. స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్ కి కావలసిన పదార్థాలు: స్ట్రాబెర్రీస్ 1 కప్పు, నిమ్మకాయ 1, నల్ల ఉప్పు చిటికెడు. స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో స్ట్రాబెర్రీస్, నిమ్మరసం, నల్ల ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి మిక్సీ పట్టి బ్లెండ్ చేసుకొని
సర్వింగ్ గ్లాస్లోకి తీసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ లెమన్ జ్యూస్ రెడీ. త్రివేణి ఇలా అడుగుతున్నారు, నేను వెయిట్ లాస్ డైట్ చేస్తున్నాను, ఎక్కువగా బటర్ మిల్క్ తీసుకుంటూ 2 మీల్స్ స్కిప్ చేస్తున్నాను, ఇలా చేయొచ్చా వెయిట్ లాస్? హలో త్రివేణి గారు, వెయిట్ లాస్ కోసం ఇలా ఏదైనా మీల్స్ స్కిప్ చేసి దానికి రీప్లేస్మెంట్ కింద లో క్యాలరీస్ ఉన్నటువంటి బటర్ మిల్క్ తీసుకోవడం అనేది టెంపరీగా ఓకే అయినా సరే మీకు వెయిట్ లాస్ రిజల్ట్స్ అయితే వస్తాయి. కానీ లాంగ్ టర్మ్లో చేసినప్పుడు న్యూట్రియంట్ డెఫిషియన్సీస్, అలాగే ఈ మన మసిల్ లాస్ ఎక్కువ ఉండటము, ఫ్యాట్ తక్కువ కరగడము, ఇట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎప్పుడు సస్టైనబుల్ వెయిట్ లాస్ మెథడ్స్ మాత్రమే ఫాలో అవ్వాలి. మరి వాళ్ళ మన టీమ్ మీల్ ప్లాన్లో మనం మాట్లాడుకుంటున్నాం డీహైడ్రేషన్ గురించి. సో డీహైడ్రేషన్ ఉండేటప్పుడు ఎటువంటి స్నాక్స్ని ప్లాన్ చేసుకోవాలి అంటే ఇలాంటి స్పానిష్ చిక్ పీ సాలెడ్. ఇందులో మనం చాలా రకాల వెజిటబుల్స్ వేసుకున్నాం, ఆనియన్, టొమాటో, అలాగే బెల్ పెప్పర్స్, గ్రీన్ క్యాప్సికమ్ వేసుకున్నాం, అలాగే రెడ్ బెల్ పెప్పర్ వేసుకున్నాం. ఇవన్నీ కూడా వాటరీ వెజిటబుల్స్ అండ్ చక్కటి వైటమిన్ సి ఉంటుంది ఇలా రాగా తీసుకునేటప్పుడు. అండ్ అంతేకాకుండా లో క్యాలరీ వెజిటబుల్స్ కాబట్టి ఇలాంటివి తీసుకుంటే వెయిట్ లాస్కి, వెయిట్ మెయింటైన్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి కూడా ఇలాంటి సాలెడ్స్ చాలా బాగా ఉపయోగపడతాయి. అండ్ చిక్ పీ శనగలు వేసుకున్నాం కదండి, అందులో కూడా మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది, పొట్టుతో వేసుకున్నాం కాబట్టి చక్కటి ఫైబర్ అండ్ లాట్ ఆఫ్ ప్రోటీన్. సో ఒక ప్రాపర్ కాంబినేషన్లో ఉంది ఈ సాలెడ్, హెల్దీ సాలెడ్. తప్పకుండా ట్రై చేయండి. అండ్ అలాగే మనం ఏంటంటే డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలి అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవాలి, అది జ్యూస్ రూపంలో తీసుకోవడం కూడా చాలా అవసరం. కాబట్టి ఇక్కడ మనం స్ట్రాబెర్రీ లెమన్ సాలెడ్ ప్రిపేర్ చేసుకున్నాం. సో స్ట్రాబెర్రీస్లో మనకు వైటమిన్ సి ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఉంటుంది, అండ్ లెమన్లో కూడా మనకు వాటర్ ఉంటుంది, అగైన్ లాట్ ఆఫ్ వైటమిన్ సి. సో ఇలాంటి జ్యూస్ని మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, ఇది ఇవాల్టి అమృతం. 2 చక్కటి రెసిపీస్ని పరిచయం చేస్తాం, తప్పకుండా ట్రై చేయండి. రేపు కూడా మంచి హెల్దీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం.